రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలో టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం నిర్వహించారు. టీయూవీ సమావేశం గోదావరి కని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతి తిరుపతి ఆధ్వర్యంలో చేపట్టారు. టీయూవీ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉద్యమకారులకు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వేసిన కమిటీలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులు తెలంగాణ ఉద్యమకారులు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఉద్యమకారుడు కోదండరాం సార్ను కలిసి అన్ని విషయాలను చర్చించడం జరిగిందన్నారు. వారితో మా రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ నేను కులంకషంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర పర్యటనలు చేస్తామని, నిజమైన ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పారు. జైలు కేసులైనా ఎఫ్ఐఆర్ కేసులైనా జైలు శిక్ష అనుభవించిన వారితో పాటు ఎఫ్ఐఆర్ కేసులైన వారిని మరియు 1969 ఉద్యమకారులను మరియు 2001 నుండి 2014 వరకు నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న వారి ఫోటోస్ మరియు పేపర్ కటింగ్స్ ఉంటాయో వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. రామగుండం నియోజకవర్గంలో ఉద్యమకారుల మీటింగు పెట్టడం జరిగింది, సమావేశం పెట్టడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఉద్యమకారులందరికీ వచ్చినందుకు పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. పాత్రికేయ మిత్రులకు అందరికీ ఉద్యమాభి అభినందనలు. మరి గత 20 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వస్తే మరి మన బతుకులు బాగుపడతాయి, నీళ్లు నిధులు నియామకాలు అన్నీ ఉంటాయి. సపరేట్ తెలంగాణ అయితే మరి బడ్జెట్ కూడా వేరు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్ది గౌరవనీయులు కేసీఆర్ ఆ రోజు ఉద్యమ నాయకునిగా ముందుండి కొట్లాడిన విషయం తెలంగాణ 3.5 కోట్ల ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను మేము సహాయం చేయాలి, న్యాయం చేయాలి అని మరి మొన్న జరిగినటువంటి విషయాలలో ఎన్నికలలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నేను నెరవేర్స్తా అని మరి మనందరము చాలాసార్లు కొట్లాడి మరి చాలాసార్లు మీటింగులు పెట్టి ఇప్పుడు అసెంబ్లీ ముట్టడని తర్వాత రకరకాల మనం లెటర్లు ఇచ్చిన 2.5 సంవత్సరాలకు మరి ప్రభుత్వం ఉద్యమకారుల మీద దయదలిసి మరి ఉద్యమకారులు ఒక కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ కూడా కాలక్షేపం చేయకుండా ఏదైతే ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను గతంలో 1200 మంది అని 585 మందికే ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు విచారించి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి అనేది మా ఒక తెలంగాణ ఉద్యమకారుల వేదిక మరి డిమాండ్ చేస్తున్నది. కాబట్టి అట్లాగే వికలాంగులకు కూడా మరి అప్పుడు ఉద్యమంలో చచ్చిపోతాం కావచ్చు, మమ్మల్ని కొడతాను పోలీసు అని ఉరికితే కాలీరిన వాళ్ళు, రెక్కలీరిన ఉన్నారు, కళ్ళు వేయని వాళ్ళు ఉన్నారు. మరి సాగర ఆహారంలో మరి మిలియన్ మార్చిలో కూడా పొగకు నేనైతే నిజంగా చెప్తున్నా కదా, చాలామంది ఇక్కడ మా గోదావరి కన్నంలో ఆ నీళ్లకు తుంగల మూతి దాచుకున్నాం, చచ్చిపోతాం అయిపోయింది మా పని అని. అసలు వాళ్ళు కొంతమంది వికలాంగులు అయి ఉన్న వాళ్ళను కూడా ప్రభుత్వం గుర్తిస్తున్నది, తప్పకుండా వాళ్ళని గుర్తించాలి. మరి ఫస్ట్లో ఈ 2, 3 కంప్లీట్ చేస్తామన్నారు, 4 ఐటమ్ ఇచ్చారు. కాబట్టి మా కోరిక ఇంకోటి ఏంటంటే ఇవాళ తెలంగాణలో సపోర్ట్గా పరోక్షంగా తర్వాత వెనకపట్ల ఉండి పనిచేసి కొంతమంది కేసులు కూడా లేవు, వాళ్ళు ఫుల్ టైమర్గా పనిచేసారు. వాళ్ళకు కూడా మరి పేపర్ కటింగ్ అంటున్నారు, లేకుంటే ఫోటోలు అంటున్నారు. తప్పకుండా పరిశీలించి ఏమి లేకుండా కూడా చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళను కూడా గుర్తించి అంటే అక్కడ మీరు ఎంక్వైరీ చేయండి. ఆ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, తిరిగిండా తిరగలేదా అనేది మీరు కొంత ఎంక్వైరీ చేసి మరి మీరు తప్పకుండా వాళ్ళని కూడా తీసుకోవాలనేది మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరపున మేము ప్రభుత్వాన్ని ఆ కమిటీని
కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. కాబట్టి తక్షణమే ఇలా నిన్న కూడా మీరు పేపర్కి ఇచ్చిండ్రు, మరి రేపు మీటింగులో మరి మంత్రివర్గ మీటింగులో మాది ఉద్యమకారుల ప్రస్తావన కూడా ఉంది. కాబట్టి మేము మొన్న మేము రాముల నాయకుని కలిసినాము. మరి రాముల నాయక్ గారు కూడా ఎమ్మెల్సీ మాతో ఒక అరగంట మాట్లాడిండు. కాబట్టి ఆయనే మంచి సానుకూలంగా చెప్పిండు. తక్షణమే మీరందరూ శంకరన్న, తక్షణమే మీరందరూ తెలుసు, రామగుండం వాళ్ళు చాలామంది నాకు తెలుసు, నేను కూడా ఉద్యమకారుని, మీ బాధలు తెలుసు, అందరికీ న్యాయం అయితే చూస్తాం. కానీ ప్రతి నియోజకవర్గంలో ఎవరికైతే కేసులు ఉన్నాయో, ఎవరికైతే ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందో, ఎవరైతే బాండెవర్ అయినరో వాళ్ళ రికార్డు మీరు తీసుకొని పెట్టుకుంటే మాకు ఈజీగా ఉంటుంది, తొందరగా పని అవుతుంది. మేము ప్రభుత్వం ద్వారా తెప్పించుకుంటాం, ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ ఆ మధ్యలో కొన్ని తేడాలు రాకుండా మీరు మీ దగ్గర కూడా లిస్టు తయారు చేసి పెట్టుకోమని గతంలో కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా మాతో స్పష్టంగా చెప్పాడు. తప్పకుండా ఉద్యమకారులను వాళ్ళు ఏమన్నారంటే, మేము అన్ని ప్రభుత్వాలతోటి అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్ పెడతాం, తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుల సూచనలు సలహాలు తీసుకుంటాం, తర్వాత కుల సంఘాలై తీసుకుంటాం, తర్వాత విప్లవ పార్టీలు కూడా మేము తీసుకుంటాం. తర్వాత వాళ్ళు ఏం సలహాలు చెప్తారు, దీని మీద ఎట్లా చెప్తారు అనేది ఒక మేము పరిణామం తీసుకొని తర్వాత మేము తెలంగాణ ఉద్యమకారుల కొరకు కొట్లాడిన సంఘాలను కూడా మేము తీసుకుంటాం శంకరన్న అని మనకు సానుకూలంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత మీరు ప్రతి జిల్లాకు సీనియర్ ఉద్యమ నాయకులు కూడా ఎవరి ఏరియా వాళ్ళకు ఒక 5-3 తీసుకొని మేము గుర్తించడానికి మేము కూడా మీ సలహాలు సూచనలు అడుగుతామని చెప్పడం జరిగింది. సేమ్ పద్ధతిలో నిన్న కోదండరామ్ కూడా కలిసినాం. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడాడు. బాగా వేగవంతం నడుతుంది, మీరు ఎక్కడ కూడా తొందరపడకొని పని చేస్తుంటే కూడా ఉద్యమ సంఘాలు కూడా అక్కడక్కడ అల్లర్లు లొల్లులు చేయొద్దు. మేమైతే తప్పకుండా మన ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నాడు, అతి త్వరలో చేయాలి, మనం ఉద్యమకారులు మాట ఇచ్చినాం, ఇప్పటికే బాగా లేట్ అయిందని అంటున్నాడు మాతోనని కూడా మరి మన కోదండరామ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. తర్వాత మన ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తోడేటి శంకరన్న గారు, రాష్ట్ర వైస్ చైర్మన్ గారు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో కాలయాపన కాకుండా ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన విధంగా ప్రభుత్వం నుంచే సహాయ సహకారాలు అందించాలి, అమరవీరుల కుటుంబాలని ఆదుకోవాలి. అలాగే వికలాంగులైనటువంటి వారిని 4 అంశాలు పెట్టారు. ఆ 4 అంశాలతో పాటు 5వ అంశంగా కూడా సీనియర్ ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. అంటే పేపర్లలో లేని వాళ్ళు, పొద్దున్న లేస్తేనే ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. వారిని కూడా గుర్తించాలి. మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరఫున మేమందరం కూడా అప్పీల్ చేస్తున్నాం, వారిని కూడా గుర్తించాలి. ఈ ప్రాంతంలో అనేకంగా రామగుండం నియోజకవర్గంలో అనేక మంది ఉద్యమకారులు 2001 నుంచి కూడా ఉద్యమంలో పాల్గొని అనేక కష్టాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉద్యమకారులు అంటేనే వాళ్ళు ఇలా ఒక బతుకుదేరు లేనటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేయలేకపోయినా ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీల్లో భాగంగా ఒక గ్యారెంటీ ఇచ్చింది. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పారు. 250 గజాల జాగా ఇస్తాను, ఇల్లు కట్టిస్తా అన్నారు, వాళ్ళకు పెన్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చేసిన ఉద్యమకారులు ఒక ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి కారణమైంది. ఆ రోజు ఇక్కడ కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో 4-5 చనిపోవడం జరిగింది. అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని త్వరితగతిన ఈ వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని వారు కూడా అందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ వేదిక తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అందరం కలిసి ఒక చోట రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకొని ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది, మనకి ఎంతవరకు న్యాయం చేస్తామని అన్నారు కాబట్టి చేయాలి. మొన్న కమిటీ వేసిండ్రు కదా, ఆ కమిటీని కొంచెం ఫాస్ట్గా పనిచేసేందుకు అందరూ సహకరించాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారు పిలిపిస్తే కూడా అందరూ ఒక సమావేశానికి ఏర్పడడానికి కూడా రావాలి. ఎందుకంటే ఇది అందరి బాధ్యత. అందరూ వచ్చి కూర్చుంటేనే ఈ పని అవుతుంది. ఎవరికి వాళ్ళు వస్తుంది అని కాకుండా అందరం కష్టపడి పనిచేయాలి. మనకి ఏదైతే గవర్నమెంట్ ఇస్తాన్న హామీలను తొందరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులైన వాళ్ళు ఉన్నారు. ఒక ఏజ్ దాటిపోయినాక వాళ్ళు రావడానికి కూడా కష్టమవుతుంది. వాళ్ళకి అందరికీ వచ్చి ఎలా చూడాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. అనేక మంది పాల్గొని
తమ త్యాగాన్ని ప్రదర్శించారు. ఎంతోమంది అమరులయ్యారు. అమరులైనటువంటి వారి కుటుంబాలకు ప్రభుత్వం కొంతమందికే ఉద్యోగాలు కల్పించింది, మిగతా వారికి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో మహిళలుగా మేము రైలు రోకలు అన్నీ కూడా చేశాము. మాకు సాధ్యమైనంత వరకు తెలంగాణ వచ్చే వరకు కూడా కొట్లాడాము. అనేక కేసుల్లో ఇరుక్కున్నాము, అనేక నిర్బంధాన్ని అనుభవించాం. అయినప్పటికీ కూడా మాకు ఇంకా ఉద్యోగాలు కల్పిస్తామని కల్పించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హామీలను ఇచ్చింది. ఇప్పటికైనా కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు గుర్తించి అందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వికలాంగులకు ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. శంకరన్న గారు మరియు మా తోటి ఉద్యమ మహిళలు, ఉద్యమ అన్నలు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు అన్ని విధాలుగా 250 గజాల స్థలం ఇస్తూ అన్ని రకాల వాళ్ళని ఆదుకుంటాం, పెన్షన్స్ ఇస్తాము, బస్ పాసులు, రైలు పాసులు ఇస్తామని ఒక హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముందు. ఆ హామీకి 2.5 సంవత్సరాలకి మొన్న ఒకటి కమిటీ వేసారు. ఆ కమిటీని ఇప్పటికైనా కూడా కాలయాపన చేయకుండా, ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఆ కమిటీని త్వరితగతిన కొంచెం స్పీడప్ చేసి, మరి ఫస్ట్ అయితే ఏదైతే ఉద్యమకారులు అప్పుడు మనకు 1200 మంది చనిపోయినని తెలుసు మనకు లిస్టులో, కొంతమందికే అందినాయి కాబట్టి ఫలాలు, ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని కుటుంబాలు పాపం చాలా రోడ్డున పడ్డ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం చేస్తూ, అలాగే ఉద్యమం ఇక్కడ ఊవెత్తున లేచింది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమ మహిళలకు, ఉద్యమ అన్నలకి, ప్రతి ఒక్క కుల సంఘాల వారికి కూడా ఈ కమిటీ ఏదైతే ఉందో ఉద్యమకారులను గుర్తించి కంపల్సరీ తప్పకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఇక్కడ నుంచి రామగుండం నియోజకవర్గం నుంచి పిలిపిస్తున్నాం. జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.